అందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి మహామహులందరికీ పాదాభివందనాలు. నిజంగా గొప్పగా జరుగుతోంది వాళ్ళ రోజున ఈ సభ. సాకారమైనటువంటి సరస్వతి స్వరూపం, సాక్షాత్ నటరాజస్వామి ముద్దు బిడ్డ ఈ కమల్ హాసన్ గారితో నాలాంటి ఒక అర్భకుడు, నిరక్షర కుర్చీ, చాలా చిన్నవాడు ఈ పని చేయగలగడం అనేది ఒక నేను తలుచు చూసుకుంటే, వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నథింగ్ బట్ అది ఒక భగవంతుడిచ్చినటువంటి వరం, అంతేగా దానికి అలాగే చూస్తాను, దాన్ని అలాగే చూడడానికి ఇష్టపడతాను. సో అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళతో పనిచేసేటప్పుడు మామూలు మనిషి కూడా ఒక ఆంజనేయ స్వామిలాగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక పూనకంతోనే ఈ 5 పాటలు రాశాను నేను. 5 పాటలు, తర్వాత సినిమాకు సంబంధించినటువంటి ఒక నృత్య రూపకం లాంటి ఒక 2 పాటలు, ఆడియోలో మాత్రం 5 పాటలు ఉంటాయి. ఇవి రాశాను. ఒరిజినల్గా అన్ని పాటలు అంటే ఒక్క పాట మినహా ఇప్పుడు మనం చూసినటువంటి సింగిల్ కిస్కి వెళ్ళవా అన్న పాట వివేక అన్న రైటర్ గారు రాశారు. మిగతావన్నీ కూడా శ్రీ కమల్ హాసన్ గారే రాశారు. నేను అందంగా తెలుగు అనువాదం చేశాను. నాకు వలసినటువంటి స్వేచ్ఛని, ఫ్రీడమ్ని ఇచ్చారు ఆయన. ఒక మాట అటు ఇటుగా అన్నా కూడా నేటివిటీని దృష్టిలో పెట్టుకుని రాయని నేను ప్రోత్సహించారు. వారికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు రుణపడి ఉంటాను. అంతే, ఇంతకు మించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇంకొక 2 విషయాలు సభాముఖంగానే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సినిమాల్లోకంటూ రావడం జరిగితే దానికి కారణభూతులైన విషయం శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బిగినింగ్ నుంచి సింగర్ నవ్వాలని ఐడియలైజ్ చేస్తూ ఆయన ఒక రోడ్ మోడల్గా భావించి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాడిని. చాలా ఆడియో ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. బట్ ఇవాళ ఆడియో ఫంక్షన్లో వారు ఇక్కడ ఉన్నారు, వారి సమక్షంలో ఇలా మాట్లాడగలగటం నాకు అదృష్టంగా భావిస్తాను. వారు ఇలా ఉంటే వాళ్ళ నిజంగా ఈ సభ చాలా ప్రత్యేకమైనది. అలాగే మొదలుపెట్టిన నా కెరీరు, నేను సినిమా మీద మొదటిసారిగా సినిమా స్క్రీన్లో నా పేరు చూసుకున్నది ఒక కన్నడం పాట ద్వారా. రమేష్ సార్, ఆ సినిమా అమ్మా నిన్న తోళినల్లి అనే కన్నడం సినిమా, దాని హీరో మీరు. ಆನೆ ಮೇಲೆ ಅಂಬಾರಿ ಮೇಲೆ ಜಂಬೂ ಸವಾರಿ ಆಟದಲ್ಲೇ ಊಟ ಮರೆಯುವ ನಗುವೆ ನಮ್ಮ ತಂಬೂರಿ ನಲಿವೆ ತೂರಿ ಹಾಡಿನಲ್ಲೇ ನೋವ ಕಳೆಯುವ. ఈ పాటతో నా సినిమా కెరీర్ మొదలైంది. ఇవాళ కోయిన్సిడెంట్గా ఈ సినిమా కూడా మీరు డైరెక్టర్, మీరు ఇలా ఇక్కడ ఉండటం నాకు గుర్తు చేసుకోవాలని ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక తీరని కోరిక, అంటే మొదట్లో బాలసుబ్రహ్మణ్యం గారిని రోల్ మోడల్గా భావించి పాడాలని ఒక కోరికతో వచ్చిన వాడికి తలవంతలంపుగా జిబ్రాన్ గారి సౌజన్యంతో ఈ సినిమాలో ఒక విల్లు పాట అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక 4 లైన్లు పాడేటువంటి అవకాశం కలిగింది. సభాముఖంగా జిబ్రాన్ గారి కృతజ్ఞతలు, నా తీరని కళను తీర్చినందుకు. అంతే నేను వినిపించుకున్నది. తప్పనిసరిగా ఉత్తమమైన గొప్ప ప్రాజెక్ట్, ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో నన్ను భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి, శ్రీ కమల్ హాసన్ గారికి, రమేష్ గారికి, గౌతమ్ మేడం గారికి, లింగుస్వామి గారికి, శ్రీ కళ్యాణ్ గారికి, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.